నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు నెల్లూరు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. స్వీట్ అంగళ్ళు, బేకరీల వద్ద ప్రజలు బారులు తీరారు. వివరాలు మనకు నరసింహులు అందిస్తారు. నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ నెల్లూరు జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ వస్త్ర దుకాణాలతో పాటు స్వీట్ అంగళ్ళు మొత్తం కూడా అన్ని చోట్ల కూడా రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరు విఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి రాధాకృష్ణ స్వీట్స్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే లోపల కనుక మనం గమనించినట్లయితే ఎక్కువ మంది కూడా ఇక్కడ స్వీట్లు, రకరకాల స్వీట్లను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలామంది కూడా ఇక్కడ వాళ్ళ యొక్క స్వీట్లు కొన్నారు. సార్, ఎలా ఉంది? ఎలా కొత్త సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? నా పేరు కొండారెడ్డి అండి. మేము రెగ్యులర్ కస్టమర్. ఇక్కడికి స్వీట్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. లేటెస్ట్గా కూడా షాప్ ఎక్స్టెన్షన్ చేశారు. ఎక్సలెంట్గా ఉండే. దీంట్లో స్పెషల్గా పండుగ ఏమి చేసుకోవడం లేదు కానండి, పకోడీ స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ జీడిపప్పు పకోడీ స్పెషల్గా ఉంటుంది. రాగి లడ్డు, జొన్న లడ్డు, మిల్లెట్స్తో తయారు చేసినవండి మేము రెగ్యులర్ తీసుకెళ్తున్నాం. ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్, బదలేదు, బ్రహ్మాండంగా ఉంటాయి. ఏం స్వీట్లు ఉన్నాయి అన్ని ఇష్టంగానే ఉంటాయి. కాకపోతే నాకు ఫేవరెట్ ఇక్కడ పకోడీ, జిలేబీ, మామూలు క్యాష్యూ పకోడీ ఇక్కడ బాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి స్వీట్స్ మెయింటైన్ చేస్తారు మా వీళ్ళు. ఈ సంవత్సరం ఈ బేకరీ ఐటమ్స్ కూడా స్టార్ట్ చేశారు, చాలా బాగున్నాయి. తర్వాత మన సార్ వాళ్ళు ఇంకో బ్రాంచ్ కూడా పెట్టారు. ఇక్కడ అన్నీ సార్, మేము వచ్చేసి ఎక్కువ కోవా ఐటము తీసుకుంటాము, చాలా బాగున్నాయి. తర్వాత ప్యాకింగ్, గిఫ్ట్ ప్యాకింగ్ చాలా బాగుంది. అంటే మేము ఎక్కువ డాక్టర్స్కి ఇది చేస్తుంటాం కాబట్టి గిఫ్ట్ ప్యాకింగ్ బాగుంటుంది. మాకు ప్యాకింగ్ బాగుంది, వర్త్ బాగుంది. తర్వాత వచ్చేసి ఫ్రెష్ ఐటమ్ మెయిన్, అది ఉండేదంటే మెయిన్ ఐటమ్ ఫ్రెష్గా ఉంటుంది. అందులో ఆ నమ్మకం మీద వస్తుంది ఎక్కువ ఇక్కడికి. బాగుంది. తర్వాత కేక్స్ కానీ స్వీట్స్ అని తీసుకున్నాము. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మన దగ్గర ఈ షాపు యజమాని ఏడుకొండల మన దగ్గర ఉన్నారు. ఈ రాధాకృష్ణలో ఏంది స్పెషల్ అంటే ఇప్పుడు చాలామంది కూడా వినియోగదారులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు, ఇక్కడ పకోడీతో పాటు కాజు స్వీట్కి స్పెషల్ అని అంటున్నారు. ఈ ఏడుకొండలకి ఇంకొక స్పెషల్ కూడా ఉంది. గతంలో కరోనా సమయంలో చాలామందికి ఆయుర్వేద మందులు ఇచ్చినటువంటిలో ప్రధానమైన వ్యక్తి ఈ షాపును తర్వాత ఓపెన్ చేశారు. ఎలాగా ఏమేమి ఉన్నాయో ఆ షాపు స్పెషల్ ఏంటో ఆయన తెలుసుకున్నాం. సరే చెప్పండి, మీరు ఏమేమి ఇందులో స్పెషల్ ఉన్నాయి? కాజు పకోడా మా స్పెషల్ అండి. నెల్లూరులో రాధాకృష్ణ అంటేనే స్పెషల్ పకోడా. అలాగే కాజు స్వీట్స్ ఏ తీసుకున్నా కానీ చాలా బాగుంటాయి. అది కస్టమర్లే చెప్పాలి మెయిన్, నాకన్నా. అక్క మెయిన్ మాస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళని హై రేంజ్లోంచే తీసుకొని వస్తాము. వాళ్ళు తీసుకొచ్చిన వల్లే అంత మంచి క్వాలిటీస్ వస్తాయి. ఇంకా అక్కడి నుంచి పోతే కోవాలు మా కస్టమర్ దేవుళ్ళు మాకు తెలుసు, వాళ్ళకి ఎలా క్వాలిటీ ఉంటుందని. మేమేం ప్రత్యేకంగా ఏం చెప్పబడలేదు దాని గురించి. రాధాకృష్ణ అంటే ఈరోజు టౌన్లో కాస్త కొస్త బ్రాండ్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే పకోడా అయితే ఎస్పెషలీ ఒక రోజుకి సేల్ కూడా బాగానే ఉంటుంది, బాగుంది. కాకపోతే ఇంకా ఫ్లోటింగ్ పెరగద్ది. ఇప్పుడు ఇంకొద్ది 7 o'clock నుంచి 9-12 దాకా ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంది బాగా. ఉదయం నుంచి కాబట్టి ఈసారి ఫ్లోటింగ్ బాగానే ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి ఫ్లోటింగ్ బాగుంది. ధన్యవాదాలు. అది కష్టం. ఇది ఇవాళ నెల్లూరులో కొత్త సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా జరుపుకుంటున్నటువంటి పండగ వాతావరణం. ప్రత్యేకించి స్వీట్లు షాపుల దగ్గర అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు కానివ్వండి, అలాగే షాపుల నిర్వాహకులు చెబుతున్నటువంటి మాటలు. ఓవైపు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇంకొక వైపు ఆనందోత్సవాలు సర్వత్రా నిర్వహించుకునేందుకు కూడా అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV.